సల్లంగా చూడు పోచమ్మ తల్లు అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు ప్రతి గడప నుండి బోనాలు తీసుకుని శివసత్తుల పూనకాలు డప్పు చప్పుళ్ల మధ్య గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 23, 24న పెద్ద ఎత్తున నిర్వహించే శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో భాగంగా ఆలయం చుట్టూ బండ్లు తిరుగుట, బోనాల జాతర జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు గట్టు మొగులి, ఆకుల శ్రీనివాస్, కుల సంఘం నాయకులు తీగల శ్రీనివాస్, గట్టు కనకయ్య, బుర్ర రవి, గట్టు జనార్దన్, సుదగోని శ్రీహరి, బొడిగి మోహన్, మార్క సత్తయ్య, గౌరవ అధ్యక్షుడు బుర్ర పరశురాం గౌడ్, గట్టు రాజయ్య, గట్టు ఎల్లయ్య, ఈ పక్క చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు అందరూ ఇటు కాయిరెడ్డిపల్లె కానీ, అరకలపల్లె కానీ, ఇటు నార్లాపూర్ కానీ, ఇటు ఉరుమడ్ల కానీ, ఊలాపూర్ కానీ, ఈ గ్రామస్తులందరూ ఈ జాతరకు మారుమూల ప్రాంతాల వాళ్ళు అందరూ వచ్చి ఈ జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సర్దార్ సర్వాయి బాబన్న ఆశయాలను కొనసాగిద్దాం. సర్దార్ సర్వాయి బాబన్న ఆశయాలను సర్దార్ సర్వాయి బాబా. ఈరోజు ఇందుర్తి గ్రామంలో కూడా కులస్తులు అందరం కలిసి పోషణం చేయడం జరిగింది. ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటికి బొన్నం తీసి వాళ్ళ పోషమ్మ కాడ బోనాలు తీయడం జరిగింది. మళ్ళీ రాత్రి శివ్యాగం ఉన్నది, తర్వాత బండ్లు ఉంటవి, ఆ తర్వాత 3వ రోజు మరి బోనాల కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇందుర్తి గ్రామంలో పెద్ద ఎత్తున ఎల్లమ్మ జాతర చేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ చాలా 5-6 గ్రామాలు 10 గ్రామాల ప్రజలు వీడికి వచ్చి పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇది గౌడ సంఘాలకు, గౌడ కులస్తులందరికీ మాకు ఈ రేణుకా ఎల్లమ్మ అంటే మరి తాతల నుండి, ముత్తాతల నుండి, తరతరాల నుండి మాకు ఇది కులదేవతగా మేము కొలచడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి
అందరూ ఈ ఎల్లమ్మ జాతరను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతాం. అందరికీ నమస్తే. నా పేరు గట్టు రాజయ్య, ఇందుర్తి గ్రామం. మనిషి ఏ స్థాయికి ఎదిగినా కూడా దైవిక శక్తి ముందు ఎవరైనా కూడా లొంగాల్సిందే. అందులో భాగంగా ఇందుర్తి గ్రామంలో అనాదిగా వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రముఖ తీర్థం ఎల్లమ్మ తీర్థం. ఎల్లమ్మ అంటే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన రేణుకామాత నవరాల ఎల్లమ్మ యొక్క తీర్థం. ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఆమ్లెట్ విలేజెస్ కలిపి వేల మంది ఇక్కడ బోనాలు, తర్వాత బండ్లు, సిద్ధయాగం అనే 3 కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు సిద్ధయాగంలో కళ్యాణం, రేపు బండ్లు, ఎల్లుండి బోనాలంటే నైవేద్యం పెట్టే కార్యక్రమం. అందులో భాగంగా పోషమ్మకి ఈరోజు చేయడం జరుగుతుంది. ఇదంతా ట్రెడిషనల్, అంటే అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను, కట్టుబాట్లను, నియమాలను మనం కాపాడుకునే దిశగా అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఈ గ్రామం నుంచి ఇది ఒకప్పుడు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఉండేది. ఇక్కడ డాక్టర్లు, ఇంజనీర్స్, సో మెనీ ప్రొఫెషనల్స్, బిజినెస్ మెన్ అందరూ కూడా అమ్మవారి ముంగట ఒకటే అనే భావంతో అందరూ వచ్చి వారి ఇళ్ళ నుంచి బోనాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా చక్కగా పాల్గొని అమ్మవారి జీవనాలు తీసుకుంటారు. కాబట్టి ఇంకా ఎవరైనా భక్తులు వచ్చి వారి వారి ముక్కులను తీర్చుకోవాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ.